హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరూ? ఈరోజు ఇంకొక నా డైలీ రొటీన్ వీడియోతో మేము ముందుకు వచ్చిన. అట్లా లవంగానే ఒక మంచి బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. వీటిని ముస్లీస్ అంటారు. దీంట్లో ఒక స్పూన్ చియా సీడ్స్, కొంచెం హనీ యాడ్ చేసి కొంచెం వాటర్ వేసిన. ఇంకా దాంట్లో ఒక స్పూను సీడ్స్ కూడా యాడ్ చేసిన. పంకిన్ సీడ్స్, బ్లాక్ సీడ్స్, ఇవన్నీ మిక్స్డ్ ప్యాకెట్ దొరుకుతుంది. మీరు కూడా ట్రై చేయండి. మిస్లీస్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇక దాన్ని అట్లా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఇంతకుముందు మిక్స్ చేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఉంది కదా, అట్లా బయటకు వచ్చి నేచర్ ఎంజాయ్ చేసుకుంటా మంచిగా కాఫీ తాగి కిందకు వచ్చి బండి తీసి అకాడమీకి అయితే వెళ్ళిపోయినా. అక్కడ బాయ్స్ నేను పోయేసరికి వార్మప్ చేసి రెడీ ఉన్నారు. వాళ్ళకి ఫిట్నెస్ స్టార్ట్ చేసిన. ఇక ఎందుకంటే నేను నైట్ ఫుల్ వర్షం పడి ఉండే, సో అవుట్ఫీల్డ్ అంతా ఆడ వికెట్ అంతా పచ్చిగా ఉండే. సో ఇక ఫిట్నెస్ డ్రిల్స్, కొంచెం షటిల్ రన్నింగ్ అది చేయించి, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఇద్దరు ముగ్గురు జర వీక్ ఉండే, వాళ్ళకు కూడా అట్లా చేయించేసి ఇంటికి వచ్చేసిన. కొంచెం ఫుడ్ అవసరం ఉంటే ఆర్డర్ పెట్టేసుకొని మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న బ్రేక్ఫాస్ట్లో కొంచెం బనానా డేట్స్ యాడ్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నా. నెక్స్ట్ వీడు సాయి సందీప్, నా క్రికెట్ అకాడమీలో స్టూడెంట్స్, బటర్ చికెన్ చేస్తామని చెప్పి ఇంటికి వచ్చారు. అంతలోపు ఇక నాకు ఆకలిందని చెప్పి ఒక ఆమ్లెట్ తీసుకొని తినేసిన. వీళ్ళు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసారు. ఎట్లుంటుందని టెన్షన్ పడ్డా. అండ్ సందీప్ గారు నెక్స్ట్ లెవెల్ బటర్ చికెన్ చేసిండు. అసలు నో వర్డ్స్గా అంత క్రేజీ ఉండే టేస్ట్. అట్లా వాళ్ళతో చిల్ అయ్యకుండా నాకొస్తే ఇక సాయి సందీప్తో టైంపాస్ చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ అకాడమీకి వచ్చేసిన. ఈవినింగ్ ఎక్కువ మంది ఏం రాలేరు. ఇక బాయ్స్తోని డ్రిల్స్ నాకింగ్ చేయించిన. మళ్ళీ ఇంటికి వచ్చేసి టైం ఎక్కువ లేకుండే, సో ఇంట్లోనే ప్రీ వర్కౌట్ తాగి జిమ్కి స్టార్ట్ అయిపోయినా. ఏమన్నా బీస్ట్ని తీసి అట్లా జిమ్ లిఫ్ట్లో ఒక చిన్న వీడియో వేసుకొని జిమ్కి అయితే వచ్చేసిన. కొంచెం ఎక్కువ మంది లేకుండే. ఇక హ్యాపీగా వర్కౌట్ చేసుకొని ఇంటికి వచ్చేసిన. తిని